Next question. This is the what question number 521. Which of the following does not contain 8 electrons in the valency shell? 8 ఎలక్ట్రాన్స్ ఎందులో ఉండవు అంటున్నాడు. 8 ఎలక్ట్రాన్స్ వాలెన్సీ షెల్లో ఎందులో లేవు? సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, సోడియం అటామిక్ నెంబర్ 11. 11 ఒకటి పోయింది, ప్లస్ 1 ఒకటి పోయింది కాబట్టి 10 అయింది. 10 అయితే దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2 8. సోడియం 11 అంటే 2 8 1. మెగ్నీషియం 12 ప్లస్ 2 ఉందంటే 2 వెళ్ళిపోయినాయి, 12 2 వెళ్ళిపోతే 10. అల్యూమినియం ప్లస్ 3 ఉంది, అల్యూమినియం 13, అందులోకి 3 వెళ్ళిపోయినాయి కాబట్టి 2 8. సో దట్స్ వై ఇక్కడ మనకు 8 ఎలక్ట్రాన్స్ లేని ఎలిమెంట్ ఏది? సోడియం. మిగతా వాటికి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, 12th one. The electrons present, 12th one means what? 522. Outermost shell, the electrons present in outermost shell is, చివరి షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమంటారు? చిట్ట చివరి షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమంటారు? చిట్ట చివరి షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ను వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. ఏమంటారు? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. సో దీని వ్యాలెన్సీ షెల్ అంటాం కాబట్టి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఇది పెనల్టిమేట్ షెల్, దీన్ని ఏమంటారు? పెనల్టిమేట్ షెల్. సో పెనల్టిమేట్ ఎలక్ట్రాన్స్ అంటారు. దీన్ని యాంటీ పెనల్టిమేట్ అంటారు. యాంటీ పెనల్టిమేట్ ఎలక్ట్రాన్స్ అనడం జరుగుతుంది. లేదా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కాకుండా మిగతా ఎలక్ట్రాన్స్ అన్నిటినీ ఏమంటారంటే కోర్ ఎలక్ట్రాన్స్ అని కూడా అంటారు. కోర్ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్సీ షెల్లో, లాస్ట్ షెల్లో, అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏంటివి? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ వన్. సో దిస్ వన్ మళ్ళీ కిందకి వస్తుందంట. సో 523. This is the what? 523 question. The number of electron lost or gained by element is called. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక ఎలిమెంట్ ఎన్ని ఎలక్ట్రాన్లను అయితే లూజ్ చేస్తుందో లేదా ఎన్ని ఎలక్ట్రాన్లను అయితే గెయిన్ చేస్తుందో దాని యొక్క వ్యాలెన్సీ అంటారు. సో వ్యాలెన్సీ యొక్క డెఫినేషన్ ఏంటి అని అంటే, ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అకామిడేటెడ్ బై ఎన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఇట్స్ వ్యాలెన్సీ. లేదా డబుల్ టు ద నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ అకామిడేటెడ్ బై ఎన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ వ్యాలెన్సీ. లేదా త్రిబుల్ టు ద నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ అకామిడేటెడ్ బై ఎన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇట్స్ వ్యాలెన్సీ. ఇక ఎలక్ట్రాన్స్ పరంగా చెప్పాలంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ వ్యాలెన్సీ షెల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇట్స్ వ్యాలెన్సీ. లేదా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లూజ్డ్ ఆర్ గెయిన్డ్ టు గెట్ స్టెబిలిటీ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఇట్స్ వ్యాలెన్సీ. లేదా number of electrons shared to get stability is called as what? Valency. సో కాబట్టి వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమంటారు? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. లేదా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లూజ్డ్ ఆర్ గెయిన్డ్ టు గెట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇట్స్ వ్యాలెన్సీ. నెక్స్ట్ వన్, 524th question. This one is, so how many electrons are gained by sulfur atom to get stability? సల్ఫర్ అటామిక్ నెంబర్ 16. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. 1s2 2s2 2p6 3s2 3p4. దిస్ ఈజ్ ద వాట్? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సల్ఫర్. పైన అన్ని యాడ్ చేస్తే 16 వస్తుంది. ఇప్పుడు దీని వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 + 4 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఆక్టేట్ పొందాలి అంటే +2 ఎలక్ట్రాన్స్ అన్న కావాలి, లేదా 6 ఎలక్ట్రాన్స్ మొత్తం వెళ్ళిపోయినా మళ్ళీ ఆక్టేట్ వస్తుంది 2 + 6. కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసైనా లేదా 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసైనా ఆక్టేట్ వస్తుంది. ఇందులో 6 2లలో ఏది ఫీజిబుల్ జరుగుతుందంటే 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేయడం ఫీజిబుల్. కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసి అది ఆక్టేట్ కాన్ఫిగరేషన్ని పొందుతుంది. 2 + 4 6, దానికి 2 యాడ్ చేసి 8 అవుతుంది. కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ని పొందడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, the electrostatic force of attraction between ions is called. అయాన్స్ మధ్య, పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ మధ్య ఉన్న ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ని ఏమంటారు? పాజిటివ్ మరియు నెగిటివ్ అయాన్స్ మధ్య ఉన్న ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని ఏమనడం జరుగుతుందంటే అయానిక్ బాండ్ అంటారు. ఏమంటారు? అయానిక్ బాండ్ అనడం జరుగుతుంది. ప్లస్ మరియు మైనస్ అయాన్స్ మధ్య ఉండే అట్రాక్షన్స్ని
అయానిక్ బాండ్ లేదా అయానిక్ అట్రాక్షన్స్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్ అంటారు.